యోగి సలహా. గోపయ్య అనే యువకుడికి జమీందారు గారి దివాణంలో చిన్న ఉద్యోగం దొరికింది. దానితో అతనికి పెళ్లి సంబంధాలు రావడం, కమల అనే కాస్త కలవారి ఇంటి పిల్లను పెళ్లాడటం జరిగిపోయింది. కమల కాపురానికి వస్తూనే ఆస్తిపరులైన పొరుగిళ్ళ ఆడవాళ్ళని చూసి వాళ్ళలాగే తనకు నగలు, ఖరీదైన చీరలు కావాలంటూ గోపయ్య మీద పోరు ప్రారంభించింది. ఇంట్లోని పోరుతో విసిగెత్తిపోతున్న గోపయ్య దివాణం పనుల్లో శ్రద్ధ చూపకపోవడంతో అతన్ని పనిలో నుంచి తీసేశారు. దానితో అతనికి జీవితం మీదే విరక్తి పుట్టింది. ఈ స్థితిలో ఉన్న అతనికి గ్రామానికి సచ్చిదానందుడనే యోగి వచ్చాడని తెలిసింది. గోపయ్య ఒక సాయంకాలం వేళ యోగిని దర్శించి, స్వామి, నా భార్య పరమ గయ్యాలి. ఈ జీవితంతో విసిగి వేసారిపోయాను. తమరు యోగసిద్ధులు అని విన్నాను. నాకు వేరే జన్మ ప్రసాదించండి. నన్ను మనిషిగా మాత్రం మళ్ళీ పుట్టించకండి అన్నాడు. అందుకు యోగి చిన్నగా నవ్వి, ఇంతకు నీ జీవిత శేషం ఎలా గడపదలుచుకున్నావు నాయనా అని అడిగాడు. గోపయ్య జవాబు ఇవ్వబోయేంతలో గాలి తాకిడికి యోగి మరియు అతను కూర్చున్న చోటికి పక్కగా ఒక పొగడు పువ్వు ఎగురుతూ వచ్చి పడింది. గోపయ్య సువాసనలు వెదజల్లుతున్న ఆ పువ్వు కేసి చూస్తూ తనను పువ్వుగా పుట్టించాలని కోరాడు. యోగి అతన్ని కళ్ళు మూసుకోమని అతని నుదుటి మీద వేళ్లతో రాశాడు. గోపయ్య పువ్వుగా పుట్టాడు. అతనికి క్షణం పాటు ప్రాణానికి ఎంతో హాయిగా ఉన్నట్టు అనిపించింది. కానీ అతనికి భయం పట్టుకున్నది. తను ఉన్న చెట్టుకు నీరు అందకపోతే ఏ ఆడపిల్ల వచ్చి తనను కోసి గొంతుకు దారం బిగించి మాలగా మార్చి మర్నాడు వాడిపోగానే చీపురుతో వీధిలోకి తుడిచిపారేస్తే వాడు వణికిపోతూ కెవ్వుమని అరిచి కళ్ళు తెరిచే సమయంలో పక్కన ఉన్న చెట్టు కొమ్మ మీద ఉన్న పావురం ఒకటి రెక్కలను టపటపలాడించటం వినిపించింది. అతను వెంటనే యోగితో, స్వామి, నన్ను పువ్వుగా పుట్టించొద్దు, పక్షి జన్మ ప్రసాదించండి అన్నాడు. తదాస్తు అన్నాడు యోగి. మరుక్షణం గోపయ్య పావురంగా మారి దూరంగా ఎగిరిపోయి ఒక చెట్టు కొమ్మ మీద వాలాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన బోయవాడొకడు అతని మీద బాణం వదిలాడు. బాణం గురి తప్పి పక్క కొమ్మకు తగిలింది. గోపయ్య ఈసారి మరింత పెద్దగా అరిచి యోగితో, స్వామి, ఈ పక్షి జన్మ నాకొద్దు. ఇది ప్రమాదాల పుట్ట. ఏ మేకగానో గొర్రెగానో పుట్టించండి. హాయిగా పచ్చిక బయళ్ళలో మేస్తూ ఆనందంగా జీవితం గడిపేస్తాను అన్నాడు. దాంతో యోగి మృదువుగా గోపయ్య భుజం తట్టి, నాయనా, మేక లేక గొర్రె రూపంలో ఉన్న నిన్ను కటిక వాళ్ళు సుఖంగా బ్రతకనిస్తారా అన్నాడు. ఇది వింటూనే గోపయ్య యోగి కాళ్ళ మీద పడి, స్వామి, నన్ను నన్నుగానే ఉండనియండి అన్నాడు. యోగి తృప్తిగా తలాడించి, నాయనా, నేను నిన్ను పువ్వుగానూ మార్చలేదు, పావురంగానూ మార్చలేదు. అలా మార్చే శక్తి కూడా నాకు లేదు. అయితే ఆయా జన్మల అనుభూతి మాత్రం ఒక క్షణకాలం నీకు కలిగేలా చేశాను. ఇక నుంచైనా నీ జీవితాన్ని గురించి వాస్తవ దృష్టి అలవరుచుకో. పట్టుదలతో సామధానోపాయాలను ఉపయోగిస్తే నీ భార్య గయ్యాలితనాన్ని సరిదిద్దవచ్చు. అలాగే ఎక్కడైనా ఉద్యోగం కూడా నిజాయితీగా తగినంత శ్రద్ధతో చేస్తే ఎంతకాలమైనా నిలుపుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. గోపయ్య యోగికి సాష్టాంగ నమస్కారం చేసి తృప్తి చెందిన మనసుతో ఇంటి దారి పట్టాడు. తన గయ్యాలి భార్యను తన పుట్టింటికి వెళ్ళిపోవలసిందిగా కోరాడు. ఆమె భర్తలో వచ్చిన ఈ హఠాత్ మార్పుకి ఎంతగానో భయపడిపోయింది. ఏం జరిగింది అని అతన్ని అడిగింది. తన యొక్క గయ్యాలితనంతో ఎన్ని బాధలు అనుభవిస్తున్నాడో అతను అర్థమయ్యేలా చెప్పాడు. తన భార్య వైఖరి కొద్దిగా మారినప్పటికీ ఆమెను ఏదో ఒక ఉపాయంతో కట్టడి చేస్తూ తన ఉద్యోగ విషయాలలో కుటుంబ విషయాలను తీసుకురాకుండా శ్రద్ధగా పని చేసుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.